భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల కోసం చారిత్రాత్మక గోల్కొండ కోట సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఈ శుభ సందర్భంగా గోల్కొండ కోట ప్రాంగణంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఈ వేడుకలకు మంత్రులు, ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, వీఐపీలతో పాటు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరు కానుండడంతో ఎలాంటి లోటుపాట్లు లేకుండా అధికారులు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఈసారి వేడుకలకు ఎక్కడా ఎలాంటి ఆటంకం కలగకుండా ప్రత్యేకంగా వాటర్ ప్రూఫ్ శామియానాలు ఏర్పాటు చేశారు. ఇక 15 ఆగస్టు దృష్ట్యా వచ్చేసే అతిథులు, ప్రముఖుల కోసం ప్రత్యేకంగా గ్యాలరీలను సిద్ధం చేశారు. అలాగే వచ్చేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తాగునీటి సదుపాయాలు, భద్రత కోసం భారీ గేడింగ్, సమర్థవంతమైన ట్రాఫిక్ నిర్వహణ చర్యలు చేపట్టారు. ఈ వేడుకలను తిలకించడానికి నగరంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు పెద్ద సంఖ్యలో తరలి రానుండడంతో వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అన్ని చర్యలు తీసుకున్నారు. ఇక స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సమర్పించే పోలీసు గౌరవ వందనం, పరేడ్ రిహార్సల్స్ ఇప్పటికే విజయవంతంగా పూర్తయ్యాయి. పోలీసు కవాతు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి అధికారులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఇక చారిత్రక గోల్కొండ కోట ప్రాంగణం 15 ఆగస్టు సంబరాలకు పూర్తి స్థాయిలో సిద్ధమైంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. 15 ఆగస్టు వేడుకలకు గోల్కొండ కోట సిద్ధమైంది. దాదాపు 5,000 మంది అతిథులు రాబోతున్నారు. ముఖ్యమంత్రులు, రాష్ట్ర మంత్రులు అంతా కూడా ఈ ప్రాంతంలోకి రాబోతున్నారు. దాంతోపాటు ఈ గోల్కొండ కోట మొత్తం 1000 మంది పోలీసుల పహారా ఉండబోతోంది. సో రేపు కార్యక్రమాలకు సంబంధించి ఇక్కడ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది అడిషనల్ డీసీపీ గోల్కొండ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు శ్రీకృష్ణ గారు. సార్ ఏంటి ఈ గోల్కొండ కోట ప్రత్యేకతలు అంటే ఏం చెప్తారు? సో ఇప్పుడు ఆ కోట మీ రక్షణలో ఉంది, మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది హిస్టారికల్ ప్లేస్ ఫోర్ట్ అనేది గవర్నమెంట్ గత కొన్ని సంవత్సరాలుగా 15 ఆగస్టు సంబంధించిన ఇండిపెండెన్స్ డే కూడా ఇక్కడే అఫీషియల్గా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. ఇది మన స్టేట్ యొక్క ఫంక్షన్ కాబట్టి రేపు దీనికి సంబంధించి మీరు అన్నట్టు ఒక 1000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాము. దానిలో 500 లాండ్ ఆర్డర్ ఫోర్స్ ఉన్నారు. మిగతా 500 మొత్తం అందరూ కూడా ఆక్టోపస్, గ్రే హౌండ్స్, టాస్క్ ఫోర్సు, బెటాలియన్స్ అందరు కూడా ఉన్నారు. డాగ్ స్క్వాడ్స్ అవన్నీ కూడా ఒక లాస్ట్ 2-3 డేస్ నుంచే ప్రతి ఏరియా మొత్తం కూడా క్షుణ్ణంగా తనిఖీ చేయడం జరిగింది. ఈరోజు అందరికీ కూడా కన్సర్న్ సంబంధించిన ఎవరెవరికి ఏ డ్యూటీ అనేది అందరికీ బ్రీఫింగ్ చేయడం జరిగింది. ప్రస్తుతం అందరూ కూడా వాళ్ళ పోస్టులోకి వెళ్ళిపోతున్నారు. స్టేట్ గవర్నమెంట్ హిస్టారికల్ ప్లేస్లో ప్రోగ్రామ్ కాబట్టి ఎటువంటి చిన్న సంఘటన కూడా జరగకుండా ప్రతి ఒక్కరం అందరం కూడా అలర్ట్గా ఉంటూ లాస్ట్ 24 అవర్స్ కూడా మొత్తం దీని ఆధీనంలోకి తీసుకొని ఈ ఏర్పాట్లను చేస్తున్నాము. రేపు ఒక సుమారు 5,000 మంది వరకు పాసెస్ అలౌ చేస్తున్నారు. ABCDE అనే పాసెస్ అవన్నీ ఉన్నాయి. అది గ్రేడ్ వైజ్ విఐపీస్, తర్వాత పోలీస్ ఆఫీసర్స్, తర్వాత ఈ మన అవార్డు విన్నర్స్, తర్వాత స్కూల్ చిల్డ్రన్స్, తర్వాత కళాకారులు అందరూ కూడా డిఫరెంట్ బ్లాక్స్ అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. రేపటి ప్రోగ్రాం కోసం మేమందరం కూడా పోలీస్ శాఖ తరఫున సిద్ధంగా ఉన్నాము. ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి చిన్న ఇన్సిడెంట్ కాకుండా కూడా ఈ ప్రోగ్రామ్ను 100% సక్సెస్ చేయడానికి మేము అందరం ప్రయత్నం చేస్తున్నాం. సీసీ కెమెరాల ఏర్పాట్లు కావచ్చు ఎలా జరుగుతున్నాయి? ఈ గోల్కొండ ఫోర్ట్లో ముందు నుంచి సీసీ కెమెరాస్ ఉన్నాయి. దాదాపు ఒక 80 కెమెరాల వరకు అంతా కూడా మానిటరింగ్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఆఫీసులో మానిటర్ ఉంది. మొన్న బోనాల వరకు కూడా మేము కూడా ఒక 40 కెమెరాస్ పెట్టి చేశాము. దానిలో కూడా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. మెయిన్ రేపటి జరిగే ప్రోగ్రామ్ జరిగే ప్రతి ఏరియా మొత్తం కూడా సీసీ కెమెరా దాని సర్వేలెన్స్లోనే ఉంది. ఇక్కడ జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి బయట ట్రాఫిక్ ఆంక్షలు ఏ విధంగా ఉన్నాయి? సో కంట్రోల్ ఎంతోమంది వేలాదిగా తరలి వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి సో ట్రాఫిక్ని ఏ విధంగా కంట్రోల్ చేస్తారు? అంటే మా హైదరాబాద్ సిటీ పోలీసులో ట్రాఫిక్ వ్యవస్థ అనేది సెపరేట్గా ఉంది. రేపు పొద్దున ట్రాఫిక్ సంబంధించిన అధికారులు, వాళ్ళ సిబ్బంది అందరూ కూడా వాళ్ళు కూడా అన్ని ప్లాన్ చేసి పెట్టుకున్నారు. ఎలాంటి ట్రాఫిక్ కంజెషన్ లేకుండా అందరు కూడా సజావుగా పోయేందుకు వీలుగా దాదాపు ఒక 7 ప్లేస్లో వాళ్ళు డైవర్షన్స్ కూడా పెట్టుకున్నారు. మెయిన్ రావడం కాదు కానీ అయిపోయిన తర్వాత వెళ్ళిపోయే సమయంలోనే అందరూ ఒకసారి వెళ్తారు కాబట్టి అప్పుడు ఎలాంటి విఐపీలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఎవరికి కూడా ఇబ్బంది కలగకుండా ఉండడానికి ఆ ట్రాఫిక్ వ్యవస్థ వాళ్ళందరూ కూడా ప్లాన్ చేసుకుని ఉన్నారు. అడిషనల్ ఏసీపీ గోల్కొండ సయ్యద్ ఫయాజ్ గారు కూడా ఉన్నారు. సార్ ఏంటి ఈ ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయి? మీ ఆధ్వర్యంలో మీ కోటలో జరగబోతున్న ఈ వేడుకలు మీరు ఏ విధంగా చూస్తారు? మన గౌరవ హైదరాబాద్ సిపి కమిషనర్ గారు సజ్జనాథ్ సార్ ఆదేశానుసారము, తర్వాత మన గోల్కొండ జోన్ డీసీపీ రాఘవేంద్ర గారి రెడ్డి సార్ ఆదేశానుసారము ఇక్కడ బయట పోస్టులు వచ్చారు. మేము ప్రతి ఇది సేఫ్టీ అండ్ సెక్యూరిటీ
ప్రతి వాళ్ళకి చూసుకొని ముఖ్యంగా ఈ ప్రతిష్టాత్మకమైన ఈ ఒక ఆగస్ట్ 15 ప్రోగ్రాము గోల్కొండ కోటలో జరగడం అనేది మన తెలంగాణ ప్రభుత్వానికి మణిహారం. అది ఇక్కడ ప్రతి భద్రతా ఏర్పాట్లు సరిగా చేసుకుంటున్నాము. తర్వాత ఈ ప్రతి ఒక్కరూ పాస్ హోల్డర్స్ వాళ్ళే ఇక్కడ అలో చేస్తున్నాము. పార్కింగ్ కూడా వాళ్ళకి ఎటువంటి అసౌకర్యం కలగకుండా మన హాస్పిటల్ దగ్గర, గోల్కొండ హాస్పిటల్ దగ్గర, తర్వాత బాలయిస్తార్ గ్రౌండ్ దగ్గర అది కూడా సౌకర్యం చేర్పడం జరుగుతుంది. ఇక్కడ టూరిజం ప్లేస్లో ఇది గోల్కొండ ఉంది. సో పర్యాటకులంతా కూడా వస్తూ ఉంటారు. సో వాళ్ళకి ఏ విధంగా ఆంక్షలు ఉన్నాయి? రేపు ఎంట్రీ ఉంటుందా? ఎన్ని రోజుల వరకు బ్లాక్ చేసే అవకాశాలు ఉన్నాయి? జనరల్గా పర్యాటకులకు అయితే ఆంక్షలు ఏమీ లేవు. ఈ సిన్స్ ఇప్పుడు రేపు 15 ఆగస్టు వేడుకలు ఉన్నట్టే కాకుండా భద్రతా పరంగా రేపు మధ్యాహ్నం వరకు పర్యాటకులు రారు. మధ్యాహ్నం తర్వాతే పర్యాటకులకి అనుమతించబడుతుంది. ఇంకా ముఖ్యమంత్రి దగ్గర నుంచి ఇంకా ఎలాంటి వార్త మీ అందరికీ పోలీసులకు వస్తే బాగుంటుందని మీరు ఎదురు చూస్తారు? యాజ్ ఏ ప్రభుత్వోద్యోగంగా ప్రతి ఒక్కరూ ఆప్టిమిస్టిక్గా ఉంటాము. ప్రజలకి మంచి సేవలు చేసి మంచి పేరు సంపాదించాలని ప్రభుత్వ శాఖలందరూ అదే కోరుకుంటారు. సో ఇది 15 ఆగస్టు వేడుకల కోసం పోలీస్ శాఖ మొత్తం గోల్కొండ కోటను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. దాదాపు 1000 మంది పోలీసులు ఈ గోల్కొండ కోటను 3 అంచెల భద్రతలో తీసుకున్నారు. సీసీ కెమెరాతో పాటు ఇటు ట్రాఫిక్ ఆంక్షలన్నీ కూడా గోల్కొండ కోట పరిసర ప్రాంతాలన్నీ కూడా ఉండబోతున్నాయి. ముఖ్యంగా ఇటు గోల్కొండ కోట ఇప్పుడు టూరిస్ట్ ప్లేస్ కాబట్టి పర్యాటకులంతా కూడా వస్తూ ఉంటారు. వారందరికీ కోసం రేపు ఒక్కరోజు మాత్రమే ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2, 3 వరకు గోల్కొండ కోట ఎంట్రీ ఉండదు. దాని తర్వాత నుంచి కోటలోకి అనుమతి అయితే ఉంటుందనేది పోలీస్ అధికారులు చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ సూర్యతో ప్రసాద్, 9+ న్యూస్, గోల్కొండ కోట నుంచి. గోల్కొండ కోటలో 15 ఆగస్టు వేడుకలకు ముస్తాబోయింది. ఇప్పటికే పిల్లలందరూ కూడా రేపు జరగబోయే కార్యక్రమాలకు సంబంధించి రిహార్సల్స్ చేసుకుంటున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వీళ్ళంతా కూడా సెల్యూట్ చేసే అవకాశం వీళ్ళకి దక్కబోతోంది. సో ఈ పిల్లలంతా కూడా ఇక్కడ తెలంగాణలో హైదరాబాద్లో గోల్కొండ తెలుగు హై స్కూల్, ఇప్పుడు ఆ హై స్కూల్ తాలూకు హెచ్ఎం హిల్డా మార్గరెట్ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆమెను అడిగి తెలుసుకుందాం. మీకు ఇంతటి అవకాశం మీ పిల్లలకి దక్కబోతోంది. సో తెలంగాణలో ఉన్న స్కూల్స్ అన్నిటికంటే మీ స్కూల్కి అవకాశం దక్కింది. సో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? మీ పిల్లలకి ఏమని చెప్తారు? నేను ఇది చాలా అపూర్వమైన అవకాశంగా భావిస్తున్నానండి. ఎందుకంటే మా పిల్లలకి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు రేపటి దినాన ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ రాబోతుండగా మా పిల్లలు అందులో పార్టిసిపేట్ చేసి మరి సార్తో సార్ యొక్క ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం అనేది మాకు చాలా ఒక అరుదైన అవకాశము. అయితే 2014 నుంచి కూడా మా స్కూల్ పిల్లలకి ఈ యొక్క ఇండిపెండెన్స్ డే ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసే అవకాశము లభించింది. సో ఎవ్రీ ఇయర్ ఈ విధంగా పార్టిసిపేట్ చేయడం మాకు చాలా సంతోషం. పిల్లలు కూడా చాలా ఎంతో ఆనందంగా వారం రోజుల నుంచి కూడా మా స్కూల్లో పండగ వాతావరణం ఉంది. ప్రాక్టీస్ చేయడము, వీటన్నిటికీ ప్రిపరేషన్స్ చేసుకోవడము, చాలా హ్యాపీగా పిల్లలు ఇందులో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. సో ఇది మాకు దక్కిన ఒక అపూర్వమైన అవకాశము. మాకు ప్రభుత్వం కల్పించిన ఒక అపూర్వమైన మా ప్రభుత్వ పాఠశాల పిల్లలకు దక్కిన ఒక గొప్ప గౌరవము, అవకాశం అని భావిస్తున్నాము. సో రేపటి దినం కోసం మా పిల్లలందరూ కూడా ఇక్కడ చాలా చక్కగా ప్రిపరేషన్స్ చేస్తూ ఉన్నారు, టీచర్స్ అందరూ కూడా. సో రేపటి దినంలో రేపు ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం కోసం ఎదురు చూస్తున్నాం మేమందరం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎంతమంది ఈ పిల్లలు పాల్గొంటున్నారు? సో ఎలా రిహార్సల్స్ ఏ విధంగా చేయబోతున్నారు అని చెప్పాలి? ఓకే, ఒక 55 స్టూడెంట్స్ వరకు పార్టిసిపేట్ చేస్తున్నారండి. సో 3 రోజుల నుంచి ప్రాక్టీస్ జరుగుతుంది, రిహార్సల్ అంతా కూడా అవుతూ ఉంది. సో చాలా చక్కగా పిల్లలు ప్రాక్టీస్ చేస్తున్నారు. సో రేపు జరగబోతున్న ఈ జెండా వందనం ఈ కార్యక్రమాలకు సంబంధించి తెలంగాణలో గోల్కొండ తెలుగు హై స్కూల్ పిల్లలందరూ కూడా ఈ ప్రభుత్వానికి అలాగే ముఖ్యమంత్రికి సెల్యూట్ చేసే అవకాశం ఈ స్కూల్ పిల్లలకి దక్కింది. సో అంటూ కూడా ప్రిన్సిపాల్ గారు తమ పిల్లల తరపున ఉన్నతమైన అభిప్రాయాలన్నీ కూడా తెలపడం మీద జరిగింది. రేపు ఈ పిల్లలంతా కూడా గవర్నమెంట్కి సెల్యూట్ చేయబోతున్నారు.